ఒకప్పుడు మిర్చి అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన ఖమ్మం మార్కెట్ ఇప్పుడు జీరో దందాకు అడ్డగా మారింది. జిల్లా మంత్రి గారి పేరు చెప్పుకుని ఓ కాంగ్రెస్ నాయకుడు మిర్చి పంట మీద కోట్లు దండుకుంటున్నాడు. రైతుల దగ్గర తక్కువ రేటుకే పంటను కొని మార్కెట్ బయట దాచిపెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు. ఖమ్మం మార్కెట్కు చెందిన ఓ కీలక అధికారి కూడా భాగమైన ఈ జీరో దందాపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కంచె చేరుమేసినట్టు ఓ కాంగ్రెస్ నాయకుడు రైతులను గోసపెడుతున్నాడు. పాలకవర్గంలో అన్ని తానై నడిపిస్తున్న సదరు నేత అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. కాంగ్రెస్ అంటేనే అందిన కాడికి దోచుకో, తరతరాలకు దాచుకో అని నిరూపిస్తున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నాడు. మార్కెట్లో ఓ కీలక అధికారి సైతం ఇందులో కుమ్మక్కైనట్టు రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఖమ్మం మిర్చి మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనది. తెలంగాణలోని పలు జిల్లాలు, ఏపీ నుంచి కూడా ఇక్కడికి మిర్చి పంటను రైతులు తరలిస్తుంటారు. ఈ మార్కెట్ కేంద్రంగా దేశ విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ఇదే అదునుగా మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఓ సభ్యుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. జీరో దందా సాగిస్తున్నాడు. రైతుల దగ్గర కారు చౌకగా మిర్చి కొనుగోలు చేస్తున్నాడు. కొందరు బేరగాళ్లను మేనేజ్ చేసి తనకు కావలసిన సరుకు తనకు నచ్చిన రేటుకే కొనుగోలు చేయిస్తున్నాడు. తర్వాత జీరో మీద బయటకు తెచ్చి తన బంధువులకు చెందిన కోల్డ్ స్టోరేజీకి తరలించి దాస్తున్నాడు. మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ వచ్చినప్పుడు భారీ రేటుకు ఈ సరుకును అమ్ముకొని కోట్లు దండుకుంటున్నాడు. సాధారణంగా మార్కెట్కు వచ్చిన అమ్ముడైన మిర్చి బయటకు పోవడం నిబంధనలకు విరుద్ధం. కానీ మార్కెట్లోని ఓ కీలక అధికారి కూడా ఈ దందాలో భాగమవడంతో అక్రమంగా ఇక్కడి నుంచి మిర్చిని బయటకు తరలిస్తున్నారు. ఎంతో కష్టపడి మిర్చి సాగు చేసిన రైతులు అరకొర ధరలతో నష్టపోతుంటే అదే పంటతో సదరు నాయకుడు కోట్లు దండుకుంటున్నాడు. ఇంత జరుగుతున్నా ఇక్కడ అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతున్నది. మంత్రి గారి పేరు చెప్పుకొని సదరు నాయకుడు అన్ని వ్యవస్థను నియంత్రిస్తున్నాడు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మరోవైపు రైతులను నిలువున ముంచుతున్నా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకప్పుడు మిర్చి అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఇప్పుడు జీరో దందాకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మార్కెట్లో జీరో దందాకు తావు లేకుండా చేయాలని రైతులు మొత్తుకుంటున్నారు.